మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది అనగానే మనం ఎంత రిచ్, మనం ఎంత పిల్లలకి స్పెండ్ చేస్తాం అని చెప్పుకోవడానికి పిల్లలకి రకరకాల బట్టలు కొనేసి వేసేస్తారు. ఆ ఫంక్షన్ అయినంతసేపు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, చిరాకు చేస్తూనే ఉంటారు. నేను చాలా ఫంక్షన్స్లో చూశానండి, పిల్లలకి నచ్చకపోయినా బట్టలు బలవంతంగా వేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, మన దగ్గర డబ్బులు ఉన్నా మన దగ్గర ఏవైనా మనం కొన్నా సరే పిల్లలకి కంఫర్ట్ లేని ఎప్పుడు బట్టలు వేయకండి. ఎవరేమనుకుంటే మనకెందుకండి, మన పిల్లలు కంఫర్ట్గా ఉన్నారా, ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నదే మనకి ముఖ్యం. కానీ మనం ఇది కొన్నాం, వాళ్ళ పిల్లలు వేసుకున్నారు, వీళ్ళ పిల్లలు వేసుకున్నారు, మన పిల్లలకి లేకపోతే బాగోదు, వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీరేం అనుకోవద్దండి. పిల్లలకి నచ్చినట్టుగా కంఫర్ట్ బట్టలు ఇవ్వండి, బాగుంటుంది. అలా అని ఇంట్లో వేసే బట్టలు వేయమని నేను చెప్పట్లేదు. కాకపోతే కొంచెం కంఫర్ట్గా ఉండే కాటన్ డ్రెస్సెస్ ఏవైనా అలా వేస్తే డే అంతా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు? నిజమే కదా. వేరే వాళ్ళు ఏమన్నా సరే మన పిల్లల కంఫర్ట్ ఫస్ట్ మనం చూసుకోవాలి. సో ఎప్పట్లాగానే మీకోసం 2 వంటకాలతో నేను అన్ని ప్లాన్ చేసి రెడీగా ఉంచేశాను. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ పన్నీర్ కుస్కా అండి. దానికోసం మనకి గిరి గారు నిజామాబాద్ నుండి మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క, నా పేరు గిరి, నేను నిజామాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. పన్నీర్ కుస్కా ఎలా చేయాలో చూపించండి స్వప్నక్క అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా ఈజీ అండి అండ్ బాగుంటుంది కూడా. మరి పన్నీర్ కుస్కాకి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాం. పన్నీర్ కుస్కా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అయితే ఫస్ట్ థింగ్, కుస్కా మనం దేంతో అయినా చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, నాన్ వెజ్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పన్నీర్ తో చేస్తున్నాం. ఇది మంచి మలాయ్ పన్నీర్ తీసుకున్నానండి. మలాయ్ పన్నీర్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది. ఈ రోజు తెచ్చుకుంటే ఈ రోజు లేదా రేపు వాడాలంతే, మళ్ళీ ఎల్లుండికి పాడైపోతుంది. సో మలాయ్ పన్నీర్ తో ఈ రోజు మనం కుస్కా చేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, మలాయ్ పన్నీర్, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇంకా మసాలా దినుసులు. కుష్కా చేసుకోవడానికి 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటేమో రైస్ సపరేట్ గా ఉండాలి, కర్రీ సపరేట్ గా చేయాలన్నమాట. ఈ గిన్నె రైస్ కోసం అన్నమాట. కొద్దిగా నూనె వేసుకొని ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. బిర్యానీ ఆకు వేసుకోవాలి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ఇంకా సాచీరా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వేగిన తర్వాత ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మొత్తం రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. కాస్త పచ్చిమిర్చి, టమాటాలు, టమాటాని కాస్త మగ్గనివ్వాలి. ఇందులో మనం పసుపు ఏం వేసుకోము. టమాటాలు మగ్గే లోపల ముందుగానే నేను బాస్మతి బియ్యంని నానబెట్టి పెట్టేసుకున్నాను. 1 గంట ముందు నానబెట్టేసుకుంటే చక్కగా అవుతాయి. పులావ్ అయినా బిర్యానీ అయినా మనం యూస్ చేసే రైస్ ఎప్పుడు క్వాలిటీగా మెయింటైన్ చేయాలండి. బిర్యానీ బాగుండాలన్నా, పులావ్ బాగుండాలన్నా, కుస్కా బాగుండాలి అన్నా కూడా రైస్ క్వాలిటీ తెచ్చుకోవాలి. అలాగే 1 గంట ముందు కడిగి పెట్టామనుకోండి రైస్ మంచిగా పూలుగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు తీసేసి రైస్ వేసేస్తుంది. రైస్ వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో 1.5 కప్పు మనం నీళ్ళు వేసేసుకోవాలి.
ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తే చిన్న మంటలో రైస్ అవుతూ ఉంటుంది. ఇటు పెట్టేస్తే ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకో. పన్నీర్ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, మలాయ్ పన్నీర్ అంటే ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ప్యాన్ పెట్టాను. ప్యాన్ మంచి వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. నూనె మరీ ఎక్కువ వేడవ్వకూడదు. కొంచెం వేడైన తర్వాత కాస్త పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. వేసి ఒకసారి నూనెలో ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా మసాలా అంతా పన్నీర్కి పట్టుకున్నాక కొంచెం వాటర్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం గార్నిష్కి పక్కన పెట్టుకుందాం. అలాగే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా చేసేసాము కదా. ఒకవేళ బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే ఏం చేయండి అంటే ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ నూనెలో వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా కర్రీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ రెడీ అవుతుంది. పన్నీర్ కూడా ఫ్రై చేసేసాము. ఇప్పుడు మనం రైతా తయారు చేసుకున్నాం. అయితే ఎప్పుడు చేసినట్టుగా ఎక్కువ పెరుగు, కొంచెం ఉల్లిపాయలు కాకుండా ఇప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కచుంబర్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయల్ని సన్నగా చాప్ కాకుండా పొడువుగా కట్ చేసుకుంటాం. ఇందులో మనం వేరే వెజిటేబుల్స్ ఏం వేయం. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటాం. ఉల్లిపాయల్ని ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరని కట్ చేసుకున్నాం. ఇలా కొత్తిమీర కట్ చేసుకొని ఉల్లిపాయలో వేసేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆ ఘాటు తగులుతూ బాగుంటుంది. బౌల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. కుష్కాకి ఇలాంటి రైతానే ఇస్తారనమాట. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, పెరుగు కొంచెమే వేస్తామన్నమాట. ఇంతే. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో మనం పన్నీర్ని ఇలా పెట్టుకోవాలి.
రైస్. రైస్ని మంచి బౌల్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ పెట్టేశాను. కుష్కాని ఓపెన్ చేద్దాం. పైనుండి ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ అంతే. సూపర్గా ఉంది కదా. పక్కన రైతా, కుష్కా, దాంతోపాటు సలాడ్. అదిరిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటాను. పన్నీర్ కుష్కా తయారీ విధానం. ముందుగా ప్యాన్లో నూనె, నెయ్యి వేసుకుని వేడెక్కాక బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ కూడా వేసి 1.5 కప్పు నీళ్లు పోసి చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యే లోపల ఇంకొక ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకొని పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని కూడా వేసి కాస్త వేగాక నీళ్లు పోసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ కర్రీని ఫస్ట్ బౌల్లో పెట్టుకొని దమ్ చేసుకున్న రైస్ ని పైనుండి పెట్టి బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ కుస్కా రెడీ అవుతుంది. కీమా సమోసా నెక్స్ట్ మనం చేయబోతున్నాం. స్వప్న గారు, మా ఇంట్లో సమోసాని అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను కీమా సమోసా చేద్దామని. ప్రాసెస్ మీరు ఒకసారి చెప్తే చూస్తూ చేసేస్తాను అని చెప్పేసి మనకి రాధా గారు మెయిల్ పెట్టారు. రాధా గారు, తప్పకుండా అండి, కీమా సమోసా చేసి చూపించేస్తాను, ఫాలో అయిపోండి. కీమా సమోసా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర, బఠానీ, మైదా పిండి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వాము, జీలకర్ర, ధనియాలు. మటన్ కీమా సమోసా మనం తయారు చేస్తున్నాం. సో ముందు పిండి తడుపుకోవాలి. బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసుకొని వాము, నూనె వేసుకోవాలి పిండిలో. పిండిలో నూనె బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఏ సమోసా చేసినా సరే పిండి మటుకి సేమ్ పిండి అన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా లేయర్ వస్తుంది, లేదంటే సాఫ్ట్గా అయిపోతుంది. సమోసా పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి, మెత్తగా చేయకూడదు. మంచి పిండిని తడుపుకోవాలి. ఇలా గట్టిగానే ఉండాలి, అది మటుకి జాగ్రత్తగా చేసుకోవాలి సమోసా పిండి ఎప్పుడు. సమోసా పిండి తడుపుకున్న తర్వాత మనం సమోసా షేప్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. పిండి తడిపేసాను, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు లోపల కీమా కర్రీ చేద్దాం. దానికోసం ఇక్కడ చూడండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. దీన్ని మనం క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. పొయ్యి మీద ప్యాన్ ఆల్రెడీ ఉంది. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్రని క్రష్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా, ఇందులో బ్రౌన్ ఆనియన్, పచ్చి ఉల్లిపాయలు వేసామనుకోండి నీళ్ళు వచ్చేస్తాయి, అందుకే బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. డ్రైగా ఉండాలి లోపల స్టఫింగ్ అంతా ఎప్పుడు సమోసాకి. తర్వాత పచ్చి బఠానీ,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో కాస్త గరం మసాలా, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. డ్రైగా ఉంటుంది. మటన్ కీమా వేసేసుకోవాలి. మటన్ కీమా కూడా నీళ్లు రాకుండా మొత్తం డ్రైగా చేసుకోవాలి. చిన్న మంట పెట్టి మెల్లిగా ఓపిక్గా కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం డ్రై అవ్వాలి. డ్రైగా అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. లోపల స్టఫింగ్ చల్లగా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. చల్లగా అయిపోతుంది. ఇప్పుడు సమోసా షీట్స్ చేసుకున్నాం. సమోసా పిండిని ఎప్పుడు కూడా నీడ్ చేయకూడదు. మామూలుగా కలిపి పెట్టేసుకోవాలంతే. సో దేనికదే ఇండివిజువల్గా మనం సమోసా చేసేద్దాం. మనం పెద్ద సమోసాలే చేస్తున్నాం ఈరోజు. పిండి తీసుకొని కొంచెం పొడి పిండి కింద వేసుకొని ఇలా చేసేసుకోవాలి. కొన్ని బౌల్లో నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి. స్పూన్ రెడీగా పెట్టుకొని ఒక్కొక్క షీట్ తీసుకొని ఇలా కోన్ లాగా మలుచుకోవాలి. దీన్ని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అప్లై చేయాలి. ఇంకొకటి చూపిస్తాను. వాటర్ అప్లై చేయండి. కోన్ లాగా చేసి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత నూనె మటుకి సమోసాన్ని ఫ్రై చేసేటప్పుడు వేడిగా ఉండకూడదండి. మామూలుగా ఉండాలి. ఇదిగోండి, ఇంతకన్నా ఎక్కువ వేడి ఉంటే బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. మెల్లిగా ఇలా నూనెలో వదిలేసి చిన్న మంటలో ఫ్రై చేయాలి. సమోసా ఫ్రై అవ్వడానికి మనకి 6 to 8 minutes పడుతుంది. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. సమోసాలు చక్కగా ఫ్రై అయ్యాయి. ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మంచి కలర్ రావాలి. చూడండి, చిన్న మంటలో వేయించుకున్నాం కదా, ఎక్కడ బబుల్స్ రాలేవు. పిండిని పల్చగా చేసిన అండ్ వేడి నూనెలో వేసిన బబుల్స్ వచ్చేస్తాయి. లోపల మంచి స్టఫింగ్ కనిపిస్తుంది. కీమా సమోసా.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పన్నీర్ కుస్కా తెచ్చుకుందాం. కీమా సమోసా తయారీ విధానం. ముందుగా బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఉప్పు, వాము వేసి నూనె వేసి పిండిని బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి పిండిని గట్టిగా తడుపుకుంటే సమోసా పిండి రెడీ అవుతుంది. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి కొంచెం నూనె వేసి క్రష్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర వేసి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి కలిపి మటన్ కీమా డ్రైగా తయారు చేసి ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. తరువాత చేతిలోకి సమోసా పిండిని తీసుకుని ఇలా ఓవెల్ షేప్ లో ఒత్తుకొని మధ్యలోకి కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో కీమా పెట్టి నీళ్ల సహాయంతో ఫోల్డ్ చేసి నూనె నార్మల్ గా ఉన్నప్పుడు వేసి చిన్న మంటలో మెల్లిగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన కీమా సమోసా రెడీ అవుతుంది. ఇక్కడ పన్నీర్ కుస్కా అలాగే కీమా సమోసా 2 రెసిపీస్ అద్దరిపోయాయి కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయినా లేదా మీకు ఏవైనా రావడం లేదు, ఎంత ట్రై చేసినా సింపుల్ ప్రాసెస్లో కావాలి అని అడిగే రెసిపీస్ అయినా, మీ ఇంట్లో ఏమైనా మంచి కాంబినేషన్లో మీరు తయారు చేసిన రెసిపీస్ అయినా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం ఈటీవీ అభిరుచి మీకోసంలో. థ్యాంక్ యూ. బాయ్.